నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుశాస్త్రి. ఈ మధ్య చాలా మందికి అబ్రాడ్ వెళ్లి సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ చేయాలి, అక్కడ రెసిడెంట్ అయిపోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ డైరెక్ట్ జాబ్ పరంగా సెటిల్ అయ్యే ప్రాసెస్ అనేది ఒకటి ఉందని చెప్పుకొస్తున్నారు. అదేంటంటే కెనడా పీఆర్. అసలు సాధ్యమవుతుందా? కెనడా పీఆర్ వేసుకుంటే అక్కడ డైరెక్ట్ సెటిల్మెంట్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంత టైం పడుతుంది మనం వెళ్ళడానికి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి సీనియర్ అడ్వైజర్ అఖిల్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అఖిల్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాదండి అఖిల్ గారు, జనరల్‌గా ఈజీ రూట్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ మాస్టర్స్ గాని, లేకపోతే ఎడ్యుకేషన్ 1 ఇయర్ ఎడ్యుకేషన్ చేసి అక్కడ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడం అనేది అందరికీ తెలిసిందే. కానీ మన ఇండియా నుంచే డైరెక్ట్ అక్కడ జాబ్ పర్పస్ అక్కడే సెటిల్ అవ్వడాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. దీనికి కెనడా పీఆర్ ఎలా హెల్ప్ అవుతుందంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈజీ వే జాబ్ గురించి కాకుండా స్టడీస్ గురించి. హ్మ్. స్టడీస్ గురించి అంటే లైక్ నిన్న కాక మొన్న బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళు రేపొద్దున మాస్టర్స్‌కి ప్లాన్ చేసుకొని, ఓపెన్ వర్క్ పర్మిట్ ఏసుకొని, హ్మ్. ఓపెన్ వర్క్ పర్మిట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? హ్మ్. వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలా ఉండాలి? హ్మ్. లేకపోతే వచ్చేయాలా? సెటిల్‌మెంట్ అవుతుందా లేదా? ఓకే. మనం మన హోమ్ కంట్రీలో ఉండి ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు. హ్మ్. అది కాకుండా వేరే చోటుకెళ్ళి రిస్క్ తీసుకోవడం చాలా తప్పు. ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడేంటి అంటే H1 వీసా ప్రాసెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. లాటరీ వేస్తారు. వచ్చిందా ఫైన్ వెళ్ళొచ్చు. లేదు లక్ లేదనుకుంటే విల్ బి స్టే హియర్. హ్మ్. అది కాకుండా కెనడా పీఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం రీచ్ అవుతే యూ కెన్ డైరెక్ట్‌లీ ఫ్లై దేర్ అండ్ సెటిల్ దేర్ పర్మనెంట్‌లీ. ఓకే. ఓకే. హ్మ్. అది ఎలా ఉంటుందంటే మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, ఐఎల్‌టీఎస్ ఇవి బేస్ చేసుకొని ఔట్ ఆఫ్ 167 పాయింట్స్ క్రైటీరియా మీరు రీచ్ అవుతే హ్మ్. యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై కెనడా పీఆర్. ఓకే. ఓకే. హ్మ్. దానికి రిక్వైర్మెంట్స్ జస్ట్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఉందా లేదా? హ్మ్. అండ్ ఇక్కడ మీది 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ ఏదైనా సాఫ్ట్‌వేర్ అవ్వనివ్వండి, టీచర్, డాక్టర్ లైక్ మాలాంటి ప్రొఫెషన్ యాంకర్స్ అయినా కూడా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి. ఓకే. ఓకే. ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా గూడా ఓకే. అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఇక్కడి నుంచి ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ సంథింగ్ లైక్ యూ ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ యువర్ ప్రీషియస్ టైమ్ అండ్ సమ్ హార్డ్ అండ్ మనీ. ఓకే. ఓకే. అది కూడా ఎలా అంటే అవుతేనే స్పెండ్ చేస్తారు. హ్మ్. లేదంటే లేదు. హ్మ్. సో ఆ టైంలో యూ ఆర్ నాట్ రిస్క్ లైక్ మీ లైఫ్‌ని రిస్క్ చేయట్లేదు. హ్మ్. అయితే ఓకే. అవ్వకపోతే నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తారు. ఓకే. ఓకే. అదే మీరు అక్కడికెళ్లి ట్రై చేయడం వేరు. ఇక్కడి నుంచి ట్రై చేసి వెళ్ళడం వేరు. హ్మ్. ఓకే. సో ఈ విధంగా హ్మ్. సెటిల్‌మెంట్ ఆప్షన్స్ అనేవి కెనడా గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందంటే దేర్ ఈస్ నో మ్యాన్ పవర్. హ్మ్. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వేర్ మ్యాన్ పవర్ లేక లాట్ ఆఫ్ బెనిఫిట్స్, సోషల్ బెనిఫిట్స్ ఇచ్చి మనల్ని వెల్కమ్ చేస్తుంది. హ్మ్. సోషల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? ఫ్రీ మెడికల్స్ ఫర్ హోల్ ఫ్యామిలీ. ఓకే. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ 18 ఇయర్స్ వచ్చే వరకు. హ్మ్. డిపెండెంట్ ఫుల్ టైమ్ జాబ్ చేయొచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కంట్రీ చూడండి. హ్మ్. ప్రైమరీ జాబ్ చేస్తే డిపెండెంట్‌కి వేరే వీసా ఉండాలి. హ్మ్. డిపెండెంట్ వీసా అవును. ఉంటేనే జాబ్ చేయొచ్చు. కానీ కెనడాలో ప్రైమరీకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే వస్తాయో అవే బెనిఫిట్స్ డిపెండెంట్‌కి తర్వాత కిడ్స్‌కి కూడా వస్తాయి. హుహు. అపార్ట్ ఫ్రమ్ థాట్ యూ కెన్ ట్రావెల్ 94 కంట్రీస్ విచ్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ వావ్! సో ఇంట్రెస్టింగ్. కదా! సో హ్మ్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్లి సెటిల్ అవ్వచ్చు. జనరల్‌గా మీ దగ్గరకొచ్చే క్యాండిడేట్స్‌కి ఇలా పీఆర్ గురించి ట్రై చేస్తున్నాం. ఏ నాలెడ్జ్ లేకుండా వస్తారు కదండీ! వాళ్ళకి మీరు ఫస్ట్ సజెస్ట్ చేసే కంట్రీ ఏంటి? కెనడా ఒకటేనా? వేరే అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయా? సజెస్ట్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే యుల్ బి హావింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్. హ్మ్. నేను అక్కడికి వెళ్ళాలి అని కోరిక ఉంటుంది. హ్మ్. సో మనం ఏం చేస్తామంటే ప్రొఫైల్ చెక్ చేస్తాము. హ్మ్. అతని క్వాలిఫికేషన్ ఏంటి? ఏ యూనివర్సిటీ? అతను చేసే జాబ్ ఏంటి? అతని ఇంగ్లీష్ కేపబిలిటీ ఎంతుంది? అంటే మాట్లాడే కేపబిలిటీ. ఓకే. ఎందుకు అంటే ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి. హ్మ్. ఈ హ్మ్. విధంగా అన్నీ చెక్ చేసిన తర్వాత అతను ప్రొఫైల్ ఎక్కడ బాగుంది? కెనడా, ఆస్ట్రేలియా లేదా జర్మనీ ఇంకే కంట్రీస్‌లో అతని ప్రొఫైల్ బాగుందో చూసి హ్మ్. దాన్ని బేస్ చేసుకొని మనం అతనికి కంట్రీ అనేది సజెస్ట్ చేస్తాము. ఓకే. దీనికి సెపరేట్‌గా ఎవాల్యుయేషన్ చేయడానికి ఒక ఎక్స్‌పర్టైజ్ టీమ్ ఉంది. హుహు. వాళ్ళేం చేస్తారంటే మీకు ఒక బ్రీఫ్ రిపోర్ట్ ఇస్తారు. హ్మ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ ఆర్ ఇన్ దట్ కంట్రీ. సో బేస్డ్ ఆన్ థాట్ మనం ఆ కంట్రీ సజెస్ట్ చేసి అది ఫుల్‌ఫిల్ చేస్తాము. దీనిలో వీసాలో టైప్స్ ఉంటాయి కదండీ! ఎఫ్ఎస్‌డబ్ల్యూ, పీఎన్‌పీ, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అంటూ ఉంటారు. ఏది బెస్ట్ దీంట్లో? ఏది వేసుకుంటే మనకి సులువుగా వెళ్ళే అవకాశాలుంటాయి? టైప్స్ అంటే ఏం లేదండి. హ్మ్. ఇంకోటేంటంటే ఏది బెస్ట్ అని కాదు. ఓకే. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ప్రతి 15 డేస్‌కొకసారి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ ఇన్విటేషన్స్‌ని ఎఫ్ఎస్‌డబ్ల్యూ డ్రాస్ అంటారు. హ్మ్. ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. హ్మ్. అదేంటంటే మీకు అన్ని సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. బట్ ఇఫ్ యూ గెట్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఇన్విటేషన్ కెనడా మొత్తంలో యూ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్
ఇన్ హోల్ కెనడా. యు ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఫర్ పర్టిక్యులర్ ప్లేస్. బట్ పిఎన్పి ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ ప్రోవిన్స్ నుంచి అంటే ఒక స్టేట్ నుంచి మీకు ఇన్విటేషన్ వస్తుంది. సోషల్ బెనిఫిట్స్ సేమ్ ఉంటాయి. బట్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ స్టేట్ ఓకే. ఇనిషియల్ 2 years. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రొఫైల్ తీసుకుందాము. వాళ్ళ ప్రొఫైల్ ఒంటారియోలో డిమాండ్ ఉంటే మీకు ఒంటారియో నుంచి డైరెక్ట్ ఇన్విటేషన్ వస్తుంది. సో మీరు ఒంటారియో ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీరు ఆ ఒంటారియోకి వెళ్ళి 2 years జాబ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు వేరే స్టేట్స్‌కి వెళ్ళొచ్చు. ఓకే. కంపల్సరీ అక్కడ 2 years ఉండాలి. ఇట్ డిపెండ్స్. ఓకే. డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్. ప్రొఫైల్ ఆర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద జాబ్ ఇఫ్ యూ గెట్ ఆర్ నాట్. ఓకే. ఓకే. కంపల్సరీగా ఉండాలి అని లేదు, ఉండకూడదు అని లేదు. ఓకే. బట్ మినిమం టైం పీరియడ్ అయితే మెయింటైన్ చేయాలి. ఓకే. జనరల్‌గా చాలా మంది భయపడుతూ ఉంటారు కదా! ఐఎల్స్‌లో నాకు స్కోర్ రావాలి. కరెక్ట్ స్పెసిఫిక్ స్కోర్ అనేది ఉంటుంది కదా! పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి. ఫర్ Yeah. ఎగ్జాంపుల్ 8,777 అనేది ఒక ది బెస్ట్ స్కోర్ అని చెప్తారు. ఆ స్కోర్ రావాలంటే చాలా కష్టం. సో మీరు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మీరు చూసినట్టయితే అందరూ అంటారు 8,777 చాలా భయము, కష్టము అని. కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రొఫైల్ తీసుకుందాం, లేకపోతే టీచర్ ప్రొఫైల్, లేకపోతే ఏ ఓకే. ప్రొఫైల్ అయినా ఓకే. వాళ్ళ డే లైఫ్‌లో కంపల్సరీగా మాట్లాడేది ఇంగ్లీష్. రైట్. రైట్? సో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి ఎందుకంత భయపడతారో నాకు తెలీదు. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ ఈ 4 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 4 వాళ్ళు డే లైఫ్‌లో చేస్తారు. ఒక మెయిల్ రాయాలి అంటే ఇంగ్లీష్‌లో రాస్తారు. ఒక మెయిల్‌కి రిప్లై ఇవ్వాలంటే ఆ మెయిల్ చదివి మళ్ళీ రిప్లై ఇవ్వాలి. రైట్. అవును. చదవాల్సింది ఇంగ్లీష్‌లోనే. చదవాలి. ఏదైనా మీటింగ్స్ అటెండ్ అయినా దే విల్ గో విత్ ఇంగ్లీష్ ఇట్సెల్ఫ్. మాట్లాడాలి. మాట్లాడేది వినాలి. సో వీటికి వాళ్ళు ఎందుకు భయపడతారో తెలీదు. అండ్ 8,777 మ్యాండేటరీయా అంటే యాహ్! ఇట్స్ మ్యాండేటరీ. ఓకే. ఎందుకు అంటే మీ ఫైల్ ప్రాబబిలిటీ పెంచుతుంది. ఇన్విటేషన్ రావాలి అంటే ఆ స్కోర్ బావుంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని ఒక సబ్జెక్ట్‌లో 100కి 35 వచ్చినా పాసే. పాసే. కానీ అవును. 99 వచ్చినోడికి టాపర్ ఒక అవుతాడు. ఇది ఉంటుంది. రైట్? అలా ఆ విధంగా 8,777 వచ్చినోళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సస్కాచువన్ అనే ఒక స్టేట్ ఉంది. ఓకే. ఆ స్టేట్‌కి మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అన్ని రిక్వైర్మెంట్స్ రీచ్ అవుతే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లేకుండా మనం డైరెక్ట్ అప్లై చేయొచ్చు. మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఏ ప్రొవిన్స్ అయినా డైరెక్ట్ అప్లై చేయాలంటే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ ఉండాలి. ఓకే. జనాలందరూ ఏం చెప్తారంటే, "సార్ ఆ స్టేట్‌కి డైరెక్ట్ అప్లై చేయొచ్చు కదా! ఇఫ్ ఐ యామ్ ఎలిజిబుల్ టు దట్ స్టేట్ అప్లై." సరే సార్ నేను అప్లై చేస్తా. కానీ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ మీ ప్రొఫైల్ లేనప్పుడు దానికి అప్లై చేసి మీ డిమాండ్ ఏముంటుంది? ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేస్తే కదా మీ డిమాండ్ వచ్చేది. సో మేము దానికి తగ్గట్టు 8,777కి ఐఎల్స్‌లో ట్రైనింగ్ అనేది ఇండివిడ్యువల్ సెషన్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే విత్ లిమిటెడ్ స్టూడెంట్స్ ఇన్ ఎ బ్యాచ్ ట్రైనింగ్ అనేది హెల్ప్ చేస్తాము. ఓకే. ట్రైనింగ్‌తో పాటు మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ మాడ్యూల్ ఈ మాడ్యూల్ అయిపోయింది. దానికి మాక్ సెషన్ పెడతాము. హౌ హి ఈస్ పెర్ఫార్మింగ్, హౌ హి ఆర్ షీ పెర్ఫార్మింగ్. దాని తర్వాత ఇఫ్ హి ఈస్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్ మళ్ళీ ట్రైనింగ్ కంటిన్యూ చేద్దాం. సేమ్ మళ్ళీ మాడ్యూల్స్‌ని మీరు నేర్పిస్తారు. నేర్పిస్తారు. ఓకే. ఎంచేత అనగా మాకు స్టూడెంట్ ఫైల్ తీసుకున్న తర్వాత అంటే క్యాండిడేట్ ప్రొఫైల్ తీస్తుంటే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 10 ప్రొఫైల్స్ వచ్చాయి. 10 మంది దగ్గర నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇంకో 10 మంది వచ్చారు. వై వి షుడ్ టేక్ దట్ బర్డెన్? ఈ 10 కంప్లీట్ చేయాలి కదా! యెస్. వస్తున్నారు కదా అని చెప్పి అందరి దగ్గర అలా తీసుకుంటూ వెళ్ళిపోయే అప్లికేషన్స్ అన్ని రేపొద్దున హెడేక్ మనం భరించలేము. మీకు 6 మంత్స్‌లో మీ అప్లికేషన్ అయిపోతది. ఓకే. బట్ ఐ యామ్ నాట్ ప్రామిసింగ్ మేడం మీ అప్లికేషన్ 6 మంత్స్‌లో అయిపోతది. ఎందుకు అంటే 7th మంత్ ఫస్ట్ డే వచ్చినా కూడా యూ విల్ నాట్ బి హ్యాపీ. సార్ మీరు 6 మంత్స్ అన్నారు కదా! అవును. రైట్? అంచేత మేమేం చేస్తామంటే ఏదైనా పర్లేదు. వరస్ట్ కేసే మాట్లాడదాం. 1 ఇయర్‌లో వస్తుంది మీ పీఆర్. ఓకే. పడితే 1 ఇయర్ పడుతుంది. లేకపోతే 1 ఇయర్ దాటుతుంది. కానీ వి డూ అవర్ బెస్ట్. ఓకే. అప్పుడేమవుతది 12 మంత్స్ అని ఒక ఫిక్స్ అయిపోతది. ఫిక్స్ అయిపోతది. 11th మంత్ సైకలాజికల్‌గా 31st డే వచ్చినా కూడా పర్లేదులే 12 మంత్స్ చెప్పారు 11th మంత్ వచ్చేసింది. రైట్? ఈ విధంగా ఉన్నది ఉన్నట్టు స్ట్రెయిట్‌గా చెప్పేసి అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ ఓకే. సెకండ్ థింగ్ వచ్చే ప్రతి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారా? లేదు. మీ అప్లికేషన్ డిమాండ్ ఉంది. అవుతది అనుకుంటేనే చేస్తాము. ఓకే. లేదు అంటే ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే సజెస్ట్ చేస్తాము. ఇఫ్ నాట్ అక్కడితో ఆపేస్తాము. ఓకే. అంటే ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు టేకప్ చేస్తామని చెప్తున్నారు కదా! అంటే ఒక క్యాండిడేట్ మీ దగ్గరకొచ్చినారంటే వాళ్ళకి ఒక సీఆర్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది అని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! యాహ్! అదేంటి? అది స్కోర్ అంటే ఎంత పాయింట్స్ రావాలి? అది మనం చూసుకోవచ్చా నార్మల్‌గా మీ దగ్గర సీ రాకుండా? మీరు గూగుల్‌లో చెక్ చేస్తారు. హ్మ్. లైక్ ఈరోజు గూగుల్ ఎలా అయిపోయిందంటే ఈవెన్ మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మెడికల్ షాప్‌కి వెళ్ళడం మానేసి గూగుల్‌లో వెతుక్కొని యెస్. టాబ్లెట్స్ కొనుక్కుంటున్నారు. అవును. ఓకే. ఇట్స్ నాట్ లైక్ దట్.
మీకు సిఆర్ఎస్ టేబుల్ ఉంటుంది. హ్మ్. అక్కడ ఏం అడుగుతుంది? మీకు ఎక్స్‌పీరియన్స్ ఎంతుందని అడుగుతుంది గానీ, ఏముందని అడగదు. ఓకే. మీ మీ గ్రాడ్యుయేషన్ ఏముందని అడుగుతుంది గానీ, ఎక్కడుంది ఏంటని అడగదు. అచ్చా! ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో మీరు మాస్టర్స్ చేస్తే, హ్మ్. దాన్ని డ్యూయల్ బ్యాచిలర్స్ కింద కన్సిడర్ చేస్తారు కానీ, హ్మ్. మాస్టర్స్ కింద కన్సిడర్ చేయరు. హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ ఆల్సో. హుహు. ఓకే. 10+2+3 ఆర్ 10+2+4+3 అలా ఉంటాయి. హ్మ్. అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తున్నారు కొంతమంది, బీటెక్ చేస్తున్నారు కొంతమంది. అవును. డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది. హ్మ్. బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్‌లో మాస్టర్స్ 2 ఇయర్స్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్‌లో ఎంఎస్ 3 ఇయర్స్ నడిసిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది బీబీఏ ప్లస్ ఎంబీఏ చేస్తారు. 5 చేస్తారు. ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ రైట్. కోర్సెస్. సో, దాన్నేం చేస్తారంటే బ్యాచిలర్స్‌తో పాటు డ్యూయల్ బ్యాచిలర్స్ అంటారు. సో, హ్మ్. దాంట్లో వచ్చే పాయింట్స్ వేరు. ఓకే. సో, మీరేం చేస్తారు బ్లైండ్‌గా సరే నా మాస్టర్స్ ఉంది అని చెప్పేసి అన్ని పాయింట్స్ ఏసేస్తుంటారు. అచ్చా! లాస్ట్‌లో హ్మ్. సీఆర్ఎస్ దగ్గర మీరు ఐఎల్టీఎస్ రాసారా అని అడిగినప్పుడు మీకు నచ్చిన స్కోర్ ఏస్తుంటారు. ఓకే. ఒక వేగ్‌గా. యాహ్! యెస్. అలా కాకుండా ఎగ్జాక్ట్ స్కోర్ ఇచ్చి దాన్ని 2 సార్లు ఎవాల్యుయేషన్ చేపిస్తాము. ఎలా? ఫస్ట్ మేము ఒక స్కోర్ మీకు సజెస్ట్ చేస్తాము. రికమెండ్ చేస్తాం. మీకు ఈ స్కోర్ వస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు అని. హుహు. ఆ స్కోర్ తోటి ఒక సీఆర్ఎస్ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తాము. అచ్చా! ఓకే. అది అయిపోయిన తర్వాత ఐఎల్టీఎస్ స్కోర్‌తో మీరొస్తే హ్మ్. మళ్ళీ ఆ స్కోర్ పెట్టి మళ్ళీ మీ సీఆర్ఎస్ ఎంతొస్తుందో చూసి దాన్ని బట్టి మీ ప్రాబబిలిటీ ఎంతుందో చెప్తాము. హ్మ్. ఒకవేళ ప్రాబబిలిటీ ఎక్కువ లేకపోతే ఆ ఛాన్సెస్ పెంచుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్తాము. ఓకే. ఈ విధంగా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది మన వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. హ్మ్. అండ్ చాలామంది సీఆర్ఎస్ గురించి ఎలా చెప్తారంటే, "సార్ మీకు ఐఎల్టీఎస్ ఇంతొస్తే సరిపోతుంది. సో, దిస్ ఈస్ వాట్ యూ కెన్ గెట్ అండ్ ట్రై ఫర్ దిస్" అని చెప్తారు. హ్మ్. అలా కాదు. మీకు ఇందాక చెప్పాను. 8 ప్రతి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను అని. ఓకే. మీ ప్రొఫైల్‌లో 16 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా, హ్మ్. మీ ఏజ్ ఎంత బాగున్నా కూడా, హ్మ్. నేను చెప్పేది 8,777 మాత్రమే. మీ 6 వచ్చినా మీరు ఎలిజిబులే. ఓకే. కానీ 6తో నేను చేయను. 8,777 తీసుకొని రండి. నేను హెల్ప్ చేస్తా. ఎందుకంటే మనం ఒక టార్గెట్ పీక్‌లో పెట్టుకుంటే అట్‌లీస్ట్ 7.5 అన్నా రావచ్చు. రైట్. 7 అన్నా రావచ్చు. అంతే రైట్. కదండీ? రైట్. సో, ఈ విధంగా అందరికి హెల్ప్ చేయడము. హ్మ్. ఔట్ ఆఫ్ 10 ఫర్ ష్యూర్ 9 అప్లికేషన్స్ ఆన్ టైమ్ కంప్లీట్ అయ్యేలాగా మన వాళ్ళు చూస్తారు. బేసిక్‌గా మీరన్నారు కదా! టైమ్ పీరియడ్ అనేది నేను వర్స్ట్ కేస్ సినారియోలోనే మాట్లాడతాను. 1 ఇయర్ వరకు లేకపోతే 11 మంత్స్ అని చెప్తానని చెప్పారు. మీ దగ్గరకొచ్చిన సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? తక్కువ టైమ్ పీరియడ్‌లోనే మంచి ప్రాసెస్ అయ్యి ఆల్రెడీ ఫ్లై అయిన వాళ్ళు సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? సీ మనం ఎప్పుడైనా ఇన్విటేషన్స్ వరకే మాట్లాడతాము. ఓకే. ఇన్విటేషన్ తర్వాత ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్, మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ పీఆర్ అవ్వడానికి వేరే టైం పడతది. అచ్చా! సో, ఓకే. ఇన్విటేషన్ అండ్ కమిట్మెంట్ వితిన్ 1 ఇయర్ ఇస్తా. హ్మ్. ఓకే. అండ్ నేను కమిట్మెంట్ ఏ టైం అయితే ఇస్తున్నానో, హ్మ్. ఆ టైంలో నేను అడిగిన కమిట్మెంట్స్ అన్ని మీరు ఇవ్వాలి. ఓకే. హ్మ్. ఇఫ్ యూ ఫెయిల్ గివింగ్ యువర్ కమిట్మెంట్స్ ఐ యామ్ సారీ. హ్మ్. బికాజ్ నేను 8,777 మిమ్మల్ని అడుగుతున్నా. హ్మ్. మీరు అది ఇవ్వకపోతే నా తప్పు కాదు. రైట్. రైట్? హ్మ్. సో, యాహ్! సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. 4 మంత్స్‌లో ఇన్విటేషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. హుహు. ఓకే. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ లాంచ్ చేసిన తర్వాత వితిన్ 2 మంత్స్ ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేయాలంటే ఈసీఏ ప్రాసెస్ 3 మంత్స్ టైం పడుతుంది. హ్మ్. 2 మంత్స్. హ్మ్. ఐఎల్టీఎస్ మీ స్కోర్ తీసుకొస్తే 2 ఫైల్ చేసి ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో లాంచ్ చేస్తాను. అచ్చా! ఓకే. సో, గెట్ యువర్ ఐఎల్టీఎస్ స్కోర్. హ్మ్. ఐల్ గెట్ యువర్ అప్లికేషన్ డన్ వితిన్ 6 మంత్స్ ఆల్సో. హుహు. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఇన్ ఫ్యాక్ట్ టిల్ నౌ ఒక అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం చూడలేదు. అచ్చా! దట్స్ ఓకే. గ్రేట్. సో, ఇన్ థట్ వే వి ఆర్ వర్కింగ్. సో, ఓవరాల్‌గా బయట మార్కెట్‌లో చాలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఉన్నాయి. సో, వాటికి మన ఎక్సెల్‌లా ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కి డిఫరెన్స్ ఏంటంటారు? ఇట్స్ నాట్ లైక్ ద డిఫరెన్స్. ఈరోజు మీరు చూసినట్టయితే ఢిల్లీకి ఒక 10 కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అవును. రైట్? ఇక్కడ ఒక అప్లికేషన్ 5-6 మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తారు. ఓకే. ఫస్ట్ యాస్ ఎ అడ్వైజర్ మేము ఇన్వాల్వ్ అవుతాము. హ్మ్. మా తర్వాత ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్‌ని ఇన్వాల్వ్ చేస్తాము. ఓకే. హూ విల్ బి హెల్పింగ్ యూ విత్ ద డాక్యుమెంటేషన్ సపోర్ట్. హ్మ్. తర్వాత ఐఎల్టీఎస్ ట్రైనర్. ఓకే. ఇక్కడి వరకు 2 స్టేజెస్ కంప్లీట్ అవుతాయి. హ్మ్. థర్డ్ స్టేజ్ నుంచి వెళ్ళిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఓకే. ఓకే. మీ రెజ్యూమే రీరైట్ చేసి, కవర్ లెటర్ ప్రిపేర్ చేసి, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసే బాధ్యత మాది అని చెప్పి హ్మ్. మేము ప్రామిస్ చేస్తున్నాం కదా! హ్మ్. హ్మ్. సో, దానికి మా టీమ్ ఎవరైతే కెనడాలో ఉన్నారో హ్మ్. వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. హుహు. ఓకే. సో, ఇక్కడ ఫోర్త్ టీమ్ ఇన్వాల్వ్ అయింది. ఓన్లీ జస్ట్ స్కోర్ ఇచ్చేసి ఇంత తెచ్చుకోండి అని అడ్వైస్ చేసి గైడెన్స్ మాత్రమే కాదు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. సారీ జాబ్ ఆపర్చునిటీ కాదు. జాబ్ ఇంటర్వ్యూస్. జాబ్ ఇంటర్వ్యూస్. యాహ్! ఓకే. అంటే ఇక్కడ ఎలా అయిపోతుందంటే జాబ్ ఆపర్చునిటీ అంటే సార్ మీకు జాబ్ ఇచ్చేస్తున్నాను రండి అని చెప్తున్నట్టుంది. ఓకే. కాదు. హ్మ్. చాలామంది అక్కడే మోసపోతున్నారు. హుహు. ఎక్కడ కెనడా అయినా, ఏ కంట్రీ అయినా ఇన్‌ఫాక్ట్ ఇన్‌సైడ్ హైదరాబాద్ అయినా ఎవ్వరు మీకు డైరెక్ట్ జాబ్ ఆఫర్ ఇవ్వరు. ఓకే. ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ప్రూవ్ వాట్ యూ ఆర్. హ్మ్. ఇఫ్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఎ జాబ్. నేను 3-6 మంత్స్ జాబ్ ఇంటర్వ్యూస్ హెల్ప్ చేస్తా. హుహు. ఫస్ట్ 1 మంత్ యూ రిజెక్టెడ్ ఆల్ ఇంటర్వ్యూస్. హ్మ్. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా మీరు సెలెక్ట్ అవ్వలేకపోయారు. హ్మ్. బట్ మీకు ఒక లెసన్ అర్థమైంది. అక్కడ ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూస్ అనేది. అవును. రైట్? సెకండ్ మంత్‌లో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది.
ఆ కాన్ఫిడెన్స్‌తో 6 ఇంటర్వ్యూస్ వస్తే 2 అన్నా సెలెక్ట్ అవుతారు. అలా ఇంకొక 4 మంత్స్ ఒక ఆఫర్ రాదా? ఎందుకు రాదు? ఫైన్. కెనడాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అని ఉన్నాయి. అంటే కెనడియన్ గవర్నమెంట్ డోంట్ వాంట్ దేర్ సిటిజన్స్ టు సిట్ లైక్ ఐడల్. అచ్చా! ఓకే. ఓకే. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళు వేస్ట్ చేసుకోరు కదా! వెన్ యూ ఆర్ ఫ్లయింగ్ యాస్ ఎ సిటిజన్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ మీ చేతిలో వాలిడ్ వీసా స్టేటస్ ఉంటే యూ ఆర్ డన్. 80% మీ జాబ్ వచ్చినట్టే. జస్ట్ మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే చాలు. సో, దానికి సపోర్ట్ మేము ఇస్తున్నాము. ఓకే. ఓకే. సో, ఇక్కడ హెచ్ఎల్‌లో ఏం ప్రామిస్ చేస్తుంది? మీకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ప్రామిస్ చేస్తుంది. విత్ అష్యూర్డ్ టీమ్. ఓకే. బెస్ట్ ఇన్ సర్వీసెస్. ఎట్ ద సేమ్ టైమ్ జాబ్ అసిస్టెన్స్. ఇన్‌ఫాక్ట్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్. ఓకే. మీరు ల్యాండ్ అయిన తర్వాత పికప్ అండ్ డ్రాప్‌తో సహా మా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఓహ్ మై గాడ్! ఓకే. నైస్. మీ బడ్జెట్‌లో అకామిడేషన్ సెర్చ్ చేసి పెట్టడము. మీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునే దాంట్లో ఎలా అసిస్టెన్స్ ఇవ్వాలి అది కూడా చేస్తారు. ఓకే. ఓకే. ఏది కావాలి ఇక్కడి నుంచి అక్కడి వరకు మీరు స్విమ్ చేయండి. మేము సపోర్ట్ చేస్తాము. దట్స్ ఇట్. అక్కడ క్లయింట్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. సో, రైట్. మీరు కూడా సపోర్ట్ చేయడం అనేది ఒక ఫైనల్‌గా ఒక అవుట్‌పుట్ అనేది తయారవుతుంది. అవును. సో సో, ఎలా అంటే నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అన్నీ పెడతాను. మీరు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ గదా! అవును. సో, ఇద్దరి సైడ్ నుంచి. అలా అని చెప్పేసి సార్ మీరు 100% పెట్టండి. మీరు 90 పెట్టండి నేను 10 పెడతానని కాదు. సార్ నేనే 70 పెడతాను. మిగతా 30% మీరు ఎఫర్ట్స్ పెట్టండి. ఎలాగా? ఆన్ టైమ్ నాకు రెస్పాన్స్ ఇవ్వండి. డాక్యుమెంట్స్ టైమ్‌కి సబ్మిట్ చేయండి. ఐఎల్టీఎస్ ప్రిపేర్ అయ్యి స్కోర్ కార్డ్ తీసుకొని రండి. జాబ్ ఇంటర్వ్యూస్ టైమ్‌లో మీరు ప్రాపర్‌గా జాబ్ ఇంటర్వ్యూస్ అలర్ట్‌గా ఉండండి. ఇవ్వండి. యెస్. ఇవి చాలు నాకు. మిగతా నేను చూసుకుంటాను. సో, ఓవరాల్‌గా అఖిల్ గారు ఏం చెప్తారండి? ఎక్సెల్‌ఐ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి? అసలు కెనడా వెళ్లి సెటిల్ అవ్వడం అనేది చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అండ్ సింగిల్ పాయింట్. ఇట్స్ నాట్ ఓన్లీ కెనడా. ఎదర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఆర్ జర్మనీ. ఓకే. ఓకే. నీ లైఫ్‌లో ఒక కీ రోల్ ప్లే చేయాల్సింది హెచ్ఎల్. ఓకే. మమ్మల్ని నమ్మి రండి అని చెప్పను. బట్ ఇఫ్ యూ వాంట్ బి హ్యాపీ ఆర్ ఇఫ్ యూ వాంట్ బి సెటిల్ ఓకే. సమ్‌వేర్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే. యూ కెన్ రీచ్ us ఎనీ టైమ్ అండ్ ఓకే. గెట్ యువర్ ప్రాసెస్ డన్. వెరీ నైస్ అఖిల్ గారు. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వెరీ క్లియర్‌గా అసలు ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎలా ఉంటాయి? ఏ కంట్రీస్ బెస్ట్? అసలు ప్రాసెస్ ఏంటి? వీసాలో ఎన్ని రకాలు ఉంటాయి? ఎంత టైమ్ డ్యూరేషన్ అవసరం పడుతుంది? క్యాండిడేట్స్ ఎలా సపోర్ట్ చేయాలి మీకు అని చాలా వివరంగా మా వ్యూవర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.